నల్ల కిందనైతే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ఎస్ ఐడియాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నా వీడియోస్ కనుక మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఈ టుడే వీడియో వచ్చేసి మేమైతే ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా ఇంట్లో రెంట్కుండే ఆంటీకి ఎల్లమ్మ తల్లి ఒంట్లోకి వస్తుంది. ఆంటీ ఎప్పుడు వెళ్తుంది అనమాట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి. మేడ్చల్ దగ్గర డబల్పూర్ అనే ఊర్లో ఎల్లమ్మ తల్లి వెలిసిందంట. అక్కడికి వెళ్దాం రాండి అని వాళ్ళ కార్లో అయితే మమ్మల్ని తీసుకువెళ్ళింది. ఇప్పటి వరకు మేము ఆ ఎల్లమ్మ తల్లిని చూడలేదు. చాలా బాగుంటుంది, చూద్దాం రండి అని చెప్పింది. ఇంతకు ముందు 3-4 సార్లు వెళ్ళిందంట ఆంటీ. చాలా బాగుంది, మహిమ గల తల్లి అని చెప్పింది. సో మేమైతే ఇంకా ఆంటీతో పాటు అయితే వెళ్ళాము చూద్దామని. ఇక్కడే అనమాట టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ చుట్టుపక్కల పొలాలే ఉంటాయి అనమాట, ఇల్లు అయితే ఏం ఉండవు. మనం వచ్చే రూట్లోనే ఇంకా కొబ్బరికాయ అయితే తెచ్చుకోవాలి. ఒక సండే రోజు మాత్రమే మనకు కావాల్సిన కొబ్బరికాయలు కానీ అగరబత్తులు కానీ పూలు కానీ ఇక్కడ అమ్ముతారు. నా తల్లి పార్వతి నీకు ఆదిశక్తిని ఉన్న నేను అమ్మవారిని ఉన్న నేను ముగ్గురమ్మ ఉన్న నేను గర్భలోకాలు వేరేటి ఉన్న చూడు ఏడులో కాని వేరేటి జ్ఞానాయనని పేరుంగా ఇక నా సంగీతం మూడంగా నా ఇంటిని బుద్ధింగా నా తమ్ముడగా నేజంగా ఇక తిరినము నీ పేరినంగా ఇక పదివేలు నీకెంటింగా బాధతోని వచ్చిన వదలనే చెల్లె ఆగమాగం ఉన్నదని నా కొల్లేరు వద్దు పుట్టేది పుట్టలేదు నా ఇంటిని యజమానుంగా బాధపడుతుండగా నేనుంగా ఇక నా బాధవైతే నా బాధల కాడికి ఇక వచ్చాను నా వీడో బాధతోని వచ్చింది ఇక అమ్మని తింది నేను మావురాలు వెళ్ళనున్ననే అర్థమవుతున్నదా ఇంకంలో ఇంటికి నేను గావురాల వెళ్ళనున్నా మై మొదల తల్లినున్నా నేను మావురాల వెళ్ళును నేను పుట్టల్లో పుట్టినా నేను పున్న దేవతనున్నా నేను మట్టిలో పుట్టినా నేను మావురాల వెళ్ళును నేను గవ్వల్లో పుట్టినా నేను గావురాల వెళ్ళును నేను గౌతాని కోడలు నేను దేవుడికి ఉన్నా చిన్న బిడ్డని పుట్టిన కదలేను నేను చిత్తమాతున్నాను 7 లోకాలు నేను వేలేని దాని అర్థమవుతుందా బిడ్డ అవతారం ఎత్తిన నా బాలకైతే బాధ బాధలు అవుతుంది అర్థమవుతుందా నా వీడో నా కొల్లరు బంధువును ఇక కానిది వైదే ఉన్నది వచ్చింది అర్థమవుతుందా బిడ్డ నా బాలానికి అయితే 7 సంవత్సరాల పొద్దు నేను మీదికి వచ్చి కూర్చున్నా అర్థమవుతుందా బిడ్డ నల్ల కిందనైతే నా బాలానికి అయితే ఎవరి ఏమి చెయ్యలేదు అర్థమవుతున్నదా అనే ఈ 7 శిరసుల్లో 14 శిరసుల్లో నేనున్నాను బిడ్డ అడుగు అడుగుల్లా నేను ఇక కాపాడుకుంటా మాటలు ఇస్తున్నా చూడు అనుకున్న కొనసాగిస్తా పోవే బిడ్డ నా పాదాల కాడికి వచ్చిన వాళ్ళకి అనుకున్న కోరిక వేసదాడి ఉన్నా కదనే అమ్మవారినే నేను ఆది శక్తిని ఉన్నా అవతారం ఎత్తినా శాంతి అమ్మాయి శాంతి. మేము టెంపుల్కి వచ్చేలోపు వేరే వాళ్ళైతే అమ్మవారి దగ్గర ముక్కు తీర్చుకోవడానికి పక్కన పొంగల్ అయితే పెడుతున్నారు. అలాగే వేటను కూడా వస్తున్నారు. ఇంకా మేమైతే బయట అమ్మవారికి దండం పెట్టుకొని బయటే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి. అమ్మవారు అయితే ఫస్ట్ చూడంగానే తల్లే మన దగ్గర నిలబడింది అన్నట్టు ఎంత బాగుందో. ఫస్ట్ టైం అనమాట చూడటం, చాలా బాగా అనిపించింది. అందుకని వీడియో తీశాను మీతో షేర్ చేసుకుందామని. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే అమ్మవారు ఇంకా లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నామో లేదో ఆంటీకి ఎమ్మటే
ఎమ్మటే ఒంట్లోకి వచ్చింది. సడన్గా పెద్దగా అరిసెలకు మా సాయి అయితే ఎమ్మటే భయపడి బయటకు వెళ్ళిపోయాడు. అంటే ఇంకా అమ్మవారు ఒంట్లోకి వచ్చినప్పుడు అలాగే మాట్లాడతారు కదా, మా సాయికి అయితే తెలియదు కదా, భయపడ్డాడు ఫస్ట్. తర్వాత ఇంకా అమ్మవారు మాట్లాడుతుంటే ఇంకా లోపలికి రమ్మంటే సాయి వచ్చాడు. అమ్మవారు గర్భగుడిలోకి వెళ్ళంగానే మనకైతే ఫస్ట్ ఆదిదేవుడు వినాయకుడు ఉంటారు. తర్వాత ఎల్లమ్మ తల్లికి రైట్ సైడ్ లో ఎల్లమ్మ తల్లి భర్త అయిన మునేశ్వరుడు ఉంటారు. అలాగే ఎల్లమ్మ తల్లి లెఫ్ట్ సైడ్ లో అమ్మవారి బిడ్డ అయిన సియాల గౌరి ఉంటుంది. ఎదురు పరశురాములు అయితే ఉంటారు. నాకు తెలిసినంత వరకు నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఎల్లమ్మ తల్లి గురించి అన్ని ఆంటీని అడిగి తెలుసుకొని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళు రాని సాయి వాళ్ళని రాని బయటికి తీస్తా. ఇది చూడండి కొంచెం ముందు భయం వాడికి. ఎల్లమ్మ తల్లి టెంపుల్ లోపల చూడండి ఎంత బాగుందో. పెయింటింగ్ కూడా చాలా బాగా వేశారు. వేసేవాళ్ళు ఎవరైనా కానీ అమ్మవారి కళ్ళు చూడండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ ఎంట్రీలోనే అమ్మవారి కళ్ళు కానివ్వండి, అలాగే ఇటుపక్క పోతురాజు, అటుపక్క ఏమో బోనాలు ఎత్తుకున్న ఫోటో చాలా అంటే చాలా బాగుంది. బయట ఇంకొక అమ్మవారు ఉంది, అమ్మవారికి ఎదురుగా అనమాట. ఇలా చిన్నగా గుడిలా కట్టారు. ఇటు సైడ్ ఏమో బోనాలు అయితే ఉన్నాయి. చుట్టూరు చూడండి పొలాలు ఎలా ఉన్నాయో చాలా బాగుంది. ఇంకా అన్ని వాటర్ కూడా బాగా వస్తాయి. అమ్మవారి గుడికి లోపలికి వెళ్లే ముందు ఇటు పక్క పుట్టతో వెలిసిన ఎల్లమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసి వారైతే కళ్ళు పోస్తారనమాట. ఇక్కడ మనం వచ్చే దారిలో ఈత చెట్లు బాగుంటాయి. ఇక్కడ ఈత చెట్లకి ఈత కళ్ళు అనేవి బాగా వస్తాయన్నమాట. ప్యూర్ ఈత కళ్ళు. ఇక్కడ నుంచి ఈత కళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి అయితే వారు పోస్తారు. ఇక్కడ ఎల్లమ్మ తల్లి ప్రత్యేకత ఏమిటి అంటే ఈత కళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి వారు పోసి మనం మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అమ్మవారు నెరవేర్చిద్దంట. సో మనం అది నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి మొక్కు అయితే పక్కా తీర్చుకోవాలి. ఎల్లమ్మ తల్లి గురించి మాకు ఈ ఆంటీయే చెప్పింది. అంతేకాకుండా గుడిని శుభ్రం చేసి లోపల పూజ చేసే ఒక ఆమె కూడా ఉంటుంది. ఆమె కూడా మాకు ఎల్లమ్మ తల్లి గురించి ఇలా చెప్పింది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలా వారు పోసి లోపలికి వచ్చి దండం పెట్టుకొని వాళ్ళ కోరికలు నెరవేరితే ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని బోనాలు అయితే చేసి ఇంకా వేటనైతే కోస్తారు. గుడి చుట్టుపక్కలంతా ఇలా ఉంటుంది. గుడి పైన చూడండి అమ్మవారి విగ్రహము, అలాగే ఇటు సైడ్ చూడండి నాగేంద్ర అయితే ఉంటారు. ఇలా ఉంటుంది అనమాట గుడి. ఇక్కడ ఎల్లమ్మ తల్లి గురించి నాకు తెలిసినంత వరకు మీతో అయితే షేర్ చేసుకున్నాను.